For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. సార్ ఆడవాళ్ళకి పీరియడ్స్ వచ్చినప్పుడు కలిస్తే మగవారికి ఏమైనా ఎఫెక్ట్ అవుతుందా? ఆడవాళ్లకు పీరియడ్స్ వచ్చినప్పుడు కొంత బ్లడ్ వస్తూ ఉంటుంది. ఆ బ్లడ్ వచ్చేందుకోసమని యూటరస్ ఇలా ఉంటుంది, కింద సర్విక్స్ని మూత ఉంటుంది, కొద్దిపాటి ఓపెన్ ఉంటుంది, అందులోంచి వస్తుంది. అబ్బాయిలకు పెద్దగా ప్రాబ్లం ఏమి ఉండకపోవచ్చు, కానీ అమ్మాయిలకు ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంటుంది. కనుక ఎవరైనా పీరియడ్స్ టైంలో సంసారం చేయదలుచుకుంటే తప్పనిసరి కండోమ్ వాడుకోవాలి. రెండో పాయింట్, అక్కడ తడి ఉండడం వల్ల ఈజీగా పెనట్రేట్ అవుతుంది. అబ్బాయికి అంగం గట్టిపడ్డప్పుడు హీ నోస్ దట్ హీ ఈజ్ రెడీ ఫర్ సెక్స్. మరి అమ్మాయి రెడీ ఉందా లేదా ఎలా తెలియాలి అంటే, మానంలో తడి కానీ లేకుండా ఎప్పుడు కూడా సంసారం చేయకూడదు. మానంలో తడితో పాటు కొంతమందికి బ్రెస్ట్స్ టైట్ అవుతాయి, హిప్ టైట్ అవుతుంది, నిపుల్స్ స్ట్రైట్ అవుతాయి, గూస్ స్కిన్ అంటారు, ఇక్కడ హెయిర్ ఇట్లా లేసి నిల్చి ఉంటుంది. ఇవన్నీ ఫీచర్సే. ఇందులో ఏ ఒక్క ఫీచర్ ఉన్నా అమ్మాయి రెడీగా ఉన్నట్టే. బట్ ముఖ్యంగా జననాంగాల్లో తడి లేకుంటే అమ్మాయి కనుక సెక్స్ చేయకూడదు, వాళ్ళకు నొప్పి వస్తుంటుంది. అలా తడి లేనప్పుడు ఆయింట్మెంట్ కానీ, వ్యాజలిన్ కానీ, కొబ్బరి నూనె కానీ, నీళ్లు కానీ ఏదో ఒకటి పెట్టుకోవాలి. అయితే పీరియడ్స్ టైంలో న్యాచురల్గానే బ్లడ్ వస్తుంటుంది కనుక అక్కడ తడి ఉంటుంది కనుక దాంట్లో సంసారం చేయడంలో అమ్మాయికి ఇబ్బంది ఏమీ ఉండదు. ఎటు వచ్చి ఇన్ఫెక్షన్ అమ్మాయికి వచ్చే అవకాశం ఉంటుంది కనుక ఆ జాగ్రత్తలు కూడా, ఆ రెస్పాన్సిబిలిటీ కూడా అబ్బాయి గ్రహించుకోవాలి. సార్ సుఖవ్యాధులు ఎన్ని రకాలు సార్? సుఖవ్యాధులు బ్యాక్టీరియలు, వైరల్, ఫంగల్ అని బ్రాడ్గా 3 రకాలు. ఈ వైరస్లలో హెచ్ఐవి అనేది చాలా నొటోరియస్. హెచ్ఐవి కాకుండా కూడా టార్చ్ అని ఒకటి ఉంటుంది, టాక్సోప్లాస్మా, తర్వాత రూబెల్లా, సైటోమెగాలో వైరస్, హెర్పిస్, ఇవన్నీ కూడా వైరస్లే. ఇవి కాకుండా, ఈ వైరస్లే కాకుండా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ ఉంటాయి, ముఖ్యంగా సిఫిలిస్, గనేరియా ఇట్లాంటివన్నీ. తర్వాత ఫంగల్ ఇన్ఫెక్షన్. ఒక్కొక్కసారి అమ్మాయితో కలిసిన తర్వాత వీళ్ళకి ఇచ్చింగ్ వస్తుంది, ఎస్పెషల్లీ గ్రాయిన్స్లో. అక్కడ రౌండ్గా వాళ్ళను రింగ్వామ్ అంటారు, వాళ్ళకి ఆ ఇచ్చింగ్ వస్తుంటుంది. ఈవెన్ బాగా ప్యూబిక్ హెయిర్ పెంచుకుంటే అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ అందులో పేలు కూడా ఉంటాయి, ఆ పేలు కూడా ఎక్స్చేంజ్ అవుతాయి. అది కూడా ఒక రకమైన సింపుల్ సుఖవ్యాధి. కనుక సుఖవ్యాధులు భయంకరమైనవి ఏం కాదు, కానీ జాగ్రత్తగా టైంలీ తీసుకొని ట్రీట్మెంట్ ఇవ్వకపోతే ప్రాబ్లమ్స్ ఉంటాయి. వాటికి ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది సార్ సుఖవ్యాధులకి? యూజువల్గా డయాగ్నోసిస్ ముందు చేయాలి. ఏ వ్యాధికైనా డయాగ్నోసిస్ ఫాలోడ్ బై ట్రీట్మెంట్ ఉంటుంది. డయాగ్నోసిస్కు బ్లడ్ టెస్ట్లు ఉంటాయి, లేదా అక్కడి నుంచి వచ్చే సీక్రెషన్స్ను ఒక చిన్న స్లైడ్ మీద తీసుకొని మైక్రోస్కోప్ కింద చూసి దాంట్లో ఏ వ్యాధి అనేది నిర్ధారణ చేస్తారు. తర్వాత కోర్స్ ఆఫ్ ట్రీట్మెంట్ ఉంటుంది. కొద్దిమందికి పెన్సిలిన్ ఇంజెక్షన్స్ ఇవ్వాల్సి ఉంటుంది, కొంతమందికి కొన్ని యాంటీబయాటిక్స్ 1 వీక్, 10 days అట్లా, డిపెండింగ్ అపాన్ ది డిసీజ్ ప్రాసెస్. అలాగే టార్చ్ అనే గ్రూప్ ఆఫ్ వైరస్కి అయితే మనము వైఫ్కు, హస్బెండ్కు ఇద్దరికి కూడా 14 days ట్రీట్మెంట్ ఇచ్చేసి మళ్ళీ సెకండ్ సైకిల్ కూడా ఇస్తాం, ఒక 15 days గ్యాప్ ఇచ్చి స్పైరమిసిన్ అనే యాంటీబయాటిక్స్ అవి పెట్టేసి. సో అల్టిమేట్లీ మీరు ఒక్కొక్క వ్యాధికి ఒక్కొక్క రకమైనటువంటి ట్రీట్మెంట్ ఉంటుంది కనుక మీరు దగ్గరలో ఉన్నటువంటి స్పెషలిస్ట్ డాక్టర్ గారిని కలిస్తే వారు సరైన ట్రీట్మెంట్ ఇస్తారు. స్పామ్ కౌంట్ తక్కువగా ఉంటే హెల్తీగా బేబీస్ పుట్టరు అంటారు, అది నిజమేనా సార్? స్పర్మ్ కౌంటు తక్కువగా ఉంటే పిల్లలు పుట్టే అవకాశాలు తగ్గుతుంటాయి. నేను స్టూడెంట్గా ఉన్నప్పుడు స్పర్మ్ కౌంట్ 100 to 150 million ఉండేవి. బై ది టైం నేను డాక్టర్ను, స్పెషలిస్ట్ను అయ్యేసరికి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఒక ఆర్గనైజేషన్ ఉంది, అది 20 million ఉంటే చాలని డిక్లేర్ చేసింది. ఈ 20 million ఉండి కనీసం 50% మొటిలిటీ ఉంటే దట్ ఈస్ ఫర్టిలిటీకి సరిపోతుంది. ఇలా ఎందుకైతుంది? మనము కెమికల్కు ఎక్స్పోజర్ అవుతున్నాం. తాగే నీళ్ళల్లో కెమికల్స్ ఉంటున్నాయి, తినే తిండిలో. అరటిపళ్ళు కొనుక్కుంటే వాటిని కూడా ఏదో కెమికల్లో ముంచి అమ్ముతారు. మనం బఠానీలు కొనుక్కుంటే గ్రీన్గా ఉంటాయి, వాళ్ళు కొన్ని రకాలైనటువంటి కెమికల్స్లో ముంచి మరీ రెడ్గా, మరీ గ్రీన్గా ఉండేటువంటి మన అట్రాక్షన్ కోసం చూసి అమ్ముతారు. వాటిని తీసుకొచ్చి మనం కిచెన్లో అరగంట సేపు నీళ్ళల్లో వేస్తే నీళ్ళకి అన్ని ఆ కలర్స్ వచ్చేస్తాయి. సో ఇలా డిఫరెంట్ కెమికల్స్ ఫుడ్ ద్వారా, నీళ్ళ ద్వారా, గాలి ద్వారా మన శరీరంలోకి ఎంటర్ అవుతున్నాయి. ఈ కెమికల్ ఎఫెక్ట్ వల్ల చేంజ్డ్ లైఫ్ స్టైల్. ఇదివరకు
ముఖ్యంగా మనకు ఇండియాలో ఏమిటంటే మానం కాపాడుకోవడానికి ఏదో కొంచెం గుడ్డ కప్పుకునేవాళ్ళు. ఇప్పుడు మనం ఒక అండర్వేరు, దాని మీద ఒక జీన్ ప్యాంటు ఇవన్నీ వేయడం వల్ల టెంపరేచర్ ఎక్కువైపోయి దాంట్లో కూడా కొన్ని తేడాలు వచ్చేసి స్పర్మ్ కౌంట్లో తేడాలు వస్తున్నాయి. డిడిటి అని ఒక కెమికల్ ఉంది. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఒకసారి మలేరియా ఎరాడికేషన్ ప్రోగ్రామ్ అని ఒక ప్రోగ్రాం పెట్టారు. ఆ ప్రోగ్రాంలో టన్నుల కొద్ది డిడిటి మొత్తం అన్ని చోట్ల స్ప్రే చేశారు వరల్డ్ మొత్తంలో. అది వచ్చిన తర్వాత చాలామంది మగవాళ్లకు స్పర్మ్ కౌంట్ పడిపోవడం తగ్గిపోయింది. సముద్రంలో పెద్ద పెద్ద చేపలు ఉంటాయి, వాటిని తిమింగలాలు అంటారు. ఆ తిమింగలాలకు గ్యాలన్స్ కొద్ది స్పర్మ్ వచ్చేది, దాన్ని కూడా తగ్గిపోయింది. సో కెమికల్ ఎక్స్పోజర్ అనేది మనకు డేంజరస్ థింగ్ మానవాళికి. స్పామ్ కౌంట్ పెరగాలంటే ఎలాంటి డైట్ చేయాలి సార్? స్పర్మ్ కౌంట్ పెరగాలంటే ఒకటేమో లైఫ్ స్టైల్, రోజు కొంచెం ఎక్సర్సైజ్ చేయడం, ఎస్పెషల్లీ ఏరోబిక్ ఎక్సర్సైజెస్ లైక్ రన్నింగ్, జంపింగ్, హాపింగ్, స్కిప్పింగ్, స్విమ్మింగ్ ఏదో ఒకటి ఒక 15 నుంచి 20 నిమిషాలు చేయడం. కొంచెం స్క్రోట మీద లూజ్ బట్టలు వేసుకోవడం, టైట్ బట్టలు కాకుండా. తర్వాత ఇంటికి రాగానే అండర్వేర్ లేకుండా లుంగి కానీ పైజామా కానీ వేసుకోవడం. వేడి నీళ్ళ స్నానం, సానా బాత్ అంటారు, స్టీమ్ బాత్, అవన్నీ అవాయిడ్ చేయడం. ఇవి కాకుండా ఫ్రెష్ వెజిటబుల్స్, ఫ్రెష్ ఫ్రూట్స్, ఫ్రెష్గా తీసుకున్నటువంటి మాంసము, ఎనీథింగ్ ఫ్రెష్ తీసుకోవడం, సాధ్యమైనంత వరకు కెమికల్స్ లేనటువంటివి తీసుకోవడం. ఇవన్నీ వల్ల స్పర్మ్ కౌంట్ పెరిగే అవకాశాలు ఉంటాయి. ప్రేక్షకులకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు ఛానల్కి రాయొచ్చు. నెక్స్ట్ వీడియోలో మీ డౌట్స్ అన్నింటినీ క్లియర్ చేయడానికి ప్రయత్నం చేద్దాం. సో లైక్ చేయండి, మీకు తెలిసిన మిత్రులకు ఇది షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.